అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారు మన రకరకాలైనటువంటి సమస్యలకి ఎన్నో రకాలైనటువంటి మంత్రాలు, స్తోత్రాలు పారాయణ చేసుకోమని చెప్పి మన మీద దయతో అనుగ్రహం చేశారు. అలాగే మడి ఆచారం పాటించలేకపోయినా పర్వాలేదు అంటూ కొన్ని మంత్రాలను కూడా మనకు ఉపదేశం చేశారు. ఇంకా ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియోలో ఇంకా అద్భుతమైనటువంటి మరొక అద్భుతమైన ఒక స్తోత్రాన్ని, గ్రంథాన్ని మనకి పరిచయం చేస్తున్నారు మహాస్వామివారు. అసలు ఈ గ్రంథం గురించి చెప్పుకోవాలి అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా ఒక మంత్రమే, ఒక మంత్ర నిధి అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి గ్రంథం గురించి అయితే దీంట్లో ఏ శ్లోకాన్ని పట్టుకున్నా సరే అనంతమైన నిధి దొరుకుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి 51 శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకంలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరము, ఒక్కొక్క బీజాక్షరం, ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రంతో సమానమని చెప్పి మనకి సాక్షాత్తు పరమాచార్య స్వామివారే చెప్పారు. అలాగే దీని గురించి ఒకసారి పరమాచార్య స్వామివారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు. ఆ భక్తుడికి ఈ గ్రంథాన్ని పారాయణం చేయడం అలవాటు. మరి ఎంచేతనో పూర్వజన్మ కర్మో మరే కారణం చేతో తెలియదు, కానీ ఆర్థికంగా ఎదగలేక ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేటటువంటి స్నేహితుడే ఒకసారి పరమాచార్య స్వామివారిని అడిగాడు. తను రోజు ఈ గ్రంథాన్ని పారాయణం చేస్తాను, కానీ ఆర్థిక బాధల నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఏవైనా కొన్ని స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ పూజలు కానీ చెప్పండి మహాస్వామి అంటూ కోరాడు. అయితే మహాస్వామివారు అంటారు, నువ్వు ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నావు కదా, ఎంతకంటే ఇంకేం కావాలి నీకు? నీ ఆర్థిక ఇబ్బందులు పోగొట్టడానికి ఇది సరిపోతుంది, నువ్వు ఈ స్తోత్రాన్నే పారాయణం చెయ్యని చెప్పి పరమాచార్య స్వామివారు చెప్పారు, సెలవిచ్చారు. కానీ ఈ భక్తుని యొక్క స్నేహితుడికి సరిపోలేదు. అలా కాదు పెరియవా, నాకు మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వరునిపై చాలా భక్తి ఉంది, ఆయన మీద భక్తి వల్లే నేను ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నాను, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది ధనం, దయచేసి నాకు ఏదైనా ఉపాయం తెలుపండి పెరియవా అని వేడుకున్నాడు. ఆ స్తోత్రం యొక్క చివరి పాదంలో వరువాయ్ అరుల్వాయ్ అని ఉంటుంది. అంటే ఏంటి? వచ్చి నన్ను దీవించు అని అర్థం. అక్కడక్కడ గురువాయ్, వరువాయ్, అరుల్వాయ్ అని కూడా ఉంది లేదా? ఉంది కదా అని అన్నారు మహాస్వామివారు. అవును అవును అన్నట్టు తల ఊపాడు ఈ స్నేహితుడు. మహాస్వామివారు ఈ పాదంలో షణ్ముఖుని యొక్క అనుగ్రహాన్ని వర్ణిస్తూ వరువాయ్ అన్న పదానికి రమ్మని, లేకపోతే డబ్బు, ఈ 2 రకాలైనటువంటి అర్థం కూడా ఉంది. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి గురువుగా కీర్తిస్తూ వచ్చి నన్ను దీవించు, గురు అనుగ్రహంతో ధనాన్ని ఇవ్వు అని కూడా అడుగుతున్నట్లే కదా అని అన్నారు పెరియవ. పరమాచార్య స్వామివారు ఈ భక్తుని యొక్క స్నేహితునికి కందర్ అనుభూతి పారాయణ వల్ల కార్తికేయుడు గురువుగా వచ్చి ధన సమృద్ధితో అనుగ్రహిస్తాడు అని చెప్పి అర్థమయ్యేటట్టుగా చేశారు. ఇది స్కందుని యొక్క భక్తులందరికీ పరమాచార్య స్వామివారు నేర్పుతున్న పాఠమే. అంటే ఈ సంఘటన వల్ల మనకి కూడా మనం పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించినట్టే కదా. మరి ఈ కందర్ అనుభూతి అన్నది ఏంటనుకుంటున్నారు? స్కందునిపై అరుణగిరినాథర్ అనే ఒక భక్తుడు పాడినటువంటి పాటల సంపుటి. ఈయన తిరువణ్ణామలై నివాసి. పరకాయ ప్రవేశ విద్య తెలిసినటువంటి ఈ సాధువు వేరొకరి కుట్ర వల్ల శాశ్వతంగా చిలుక శరీరంలో ఉండిపోయి తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుని గుడి గోపురంలో కూర్చుని పాటలు పాడుతూ ఉండేవారు. అలా పాడిన పాటలే ఈ కందర్ అనుభూతి. మనం ఈ అరుణగిరినాథర్ యొక్క దివ్య చరిత్ర కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకుందాం. కింద డిస్క్రిప్షన్లో అరుణగిరినాథర్ యొక్క చరిత్ర కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవకాశం ఉంటే విని తెలుసుకోండి. అలాగే ఈ కందర్ అనుభూతిలో 51 శ్లోకాలు ఉంటాయి. ప్రతి శ్లోకము కూడా ఆణిముత్యమే. ఇప్పుడు మనకి పరమాచార్య స్వామివారు చెప్పినట్లుగా వరువాయ్ అరుల్వాయ్ అన్న పదాలు వచ్చేటటువంటి 51వ శ్లోకాన్ని మనం నేర్చుకుని ఆ శ్లోకాన్ని మాత్రమే మంత్రంగా భావిస్తూ మనం గనక నిరంతరము జపించినట్లయితే మనకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. 51 శ్లోకాలు మనకి ఆన్లైన్లో గూగుల్లో వెతికితే దొరికేస్తున్నాయి. కందర్ అనుభూతి అని చెప్పి కొట్టండి, దొరుకుతుంది. వీలైతే నేను కూడా PDF పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ముందు మనం ఈ ఒక్క శ్లోకాన్ని నేర్చుకుని పారాయణం చేద్దాం. ఉరువాయ్ అరువాయ్ ఉళతాయ్ ఇళతాయ్
మరువాయ్ మలరాయ్ మణియాయ్ ఒలియాయ్ కరువాయ్ ఉయిరాయ్ కతియాయ్ విధియాయ్ గురువాయ్ వరువాయ్ అరుள்వాయ్ గుహనే. మళ్ళీ ఇంకొకసారి. ఉరువాయ్ అరువాయ్ ఒలధై ఇలధై మరువాయ్ మలరాయ్ మణియాయ్ ఒలియాయ్ కరువాయ్ ఉయిరాయ్ కతియాయ్ విధియాయ్ గురువాయ్ వరువాయ్ అరుள்వాయ్ గుహనే. తమిళంలో కొన్ని అక్షరాలు ఉంటాయి. అది అలా అని కానీ ధా కానీ 2 రకాలుగా పలకచ్చు. నేను 2 సార్లు చదివాను కదా, 2 సార్లలోనూ 2 రకాల ఉచ్చారణలు మీరు గమనించండి, 2 కూడా సరి అయినవే. ఇది 51వ శ్లోకం అన్నమాట. ఈ కందర్ అనుభూతిలో అందరూ కూడా ఈ ఒక్కదాన్ని మాత్రమే నేను డిస్క్రిప్షన్లో ఈ ఒక్క శ్లోకము కూడా ఇస్తాను. ఆ ఒక్క శ్లోకాన్ని కాగితం మీద రాసేసుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుని ఆ ఒక్క శ్లోకాన్ని ఎదురుగుండగా కనబడేలాగా ఇంట్లో ఎక్కడైనా ఏ గోడకైనా అతికించుకుంటే మనం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అంటించుకుందాం అనుకోండి, ఆయన చూస్తూ ఒకసారి శ్లోకాన్ని స్మరించుకున్నా చాలు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.